హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు రీడింగ్ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాము. మీరందరూ కూడా కొన్ని బాధలు ఏంటంటే బయటకు కనిపించవమ్మ, చెప్పుకోవడానికి కూడా ఉండవు. రోజంతా అందరి ముందు నవ్వినా కూడా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అడిగే ప్రశ్న అనేది వేరేగా ఉంటుంది మిమ్మల్ని. నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నా రిలేషను, నా బంధం ఇలా మారిపోయింది అసలు? ఎందుకు ఎవరో వచ్చి మా మధ్య ఎంత దూరం తీసుకొచ్చారు? ప్రేమలో దూరం వచ్చినప్పుడు మనిషి ఎక్కువగా బాధపడేది విడిపోవడం వల్ల కాదు, తన విలువను ప్రశ్నించడం వల్ల. ఇక్కడ నేను సరిపోలేదా, నా ప్రేమ తక్కువ, ఇట్లా ఈ విధంగా నేను నమ్మిందంతా నిజం కాదా, అది 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 గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా గుర్చేస్తుంది. కానీ ఈరోజు మనం ఒక విషయం గురించి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. ప్రతి ఒక్క జీవితంలోనూ కనిపించిన భాగం కూడా ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక రీజన్ ఉంటుందమ్మా. ప్రతి ఒక్క చర్య వెనుక ఒక ఫలితం అనేది ఉంటుంది. సో ఈరోజు ఈ టారో కార్డ్స్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, మీ రిలేషన్ నిజంగా ఏమైంది, బయట ప్రభావం ఎంతవరకు పనిచేసింది, ఇప్పుడు పరిస్థితులు ఏ దిశలో వెళ్తున్నాయి. ఇది ఎవరినైనా కూడా తప్పు, ఇది నువ్వు తప్పు, ఇది నువ్వు తప్పు అని నిరూపించే రీడింగ్ అయితే కాదు మనది. ఇది మీ కన్నీళ్ళ విలువ మీకు గుర్తు చేసే రీడింగ్ అనమాట. అర్థమవుతుందా? సో మనం వితౌట్ ఎనీ డిలే రీడింగ్లోకి వెళ్ళిపోదాము. మనం యూనివర్స్ని ప్రేయర్ చేసుకుందాము. యూనివర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి హృదయం బాధతో కాదు, సత్యంతో ముందుకు వెళ్ళేలా దారి చూపండి ఈశ్వర. వారి బంధంలో జరిగిన మార్పులను స్పష్టంగా అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. కార్డ్స్ ద్వారా బయటపడేది భయం కాదు, భ్రమ కాదు, నిజం మాత్రమే కావాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఎవరైనా బాధ పెట్టినా ఈ రీడింగ్ చూసేవారికి తమ విలువ గుర్తు వచ్చేలా చేయండి. వారి హృదయంలో కోపం తగ్గి స్పష్టత పెరగాలి తండ్రి. ఈ రీడింగ్ ద్వారా ఖచ్చితంగా స్పష్టత పెరగాలి. ఏది ముగియాల్సిందో అది శాంతంగా ముగియాలి తండ్రి. ఏది నిలవాల్సింది ఉందో అది నిజం మీద నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బయటపడే సందేశం ప్రతి ఒక్కరికి వారి ప్రయాణంలో ఉపయోగపడాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్. కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, ninth card set, 10th one, 11th card set, 12th card set. Okay. First card set, 3 of Swords, 3 of Pentacles. Oh my God. The Moon. Oh my God. 6 of Pentacles. 2 horrible and horrible amma. Strength. 4 of Cups. 5 of Wands. 9 of Swords. Judgment. Queen of Swords. King of Swords. And Knight of Swords. Okay. అసలు నాకు ఇక్కడ మీ ఇద్దరి మధ్య
ఆహ్, ఈ పెయిన్ మొదలైంది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం కదిలిన చోట, నమ్మకం కదిలిన క్షణం నుంచి మొదలైందనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు, వాళ్ళు మాటలు చెప్తారు గదా! ఉన్నవి లేనివి. హృదయం ఒక్క రోజులో విరగదు. ముందు చిన్న సందేహం వస్తుందనమాట. డౌట్స్. తర్వాత దూరం మొదలవుతుంది. ఇక్కడ అదే కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా గట్టిగా ఉంది. ఆ థర్డ్ పర్సన్ యాడ్ అవ్వడం ఇమ్మీడియేట్‌లీ నమ్మకం అనేది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం, ఎవ్వరు ఎంత పెద్ద సునామీ వచ్చినా కదలలేని నమ్మకం మీ థర్డ్ పర్సన్ వచ్చి కూల్చేశారు. థర్డ్ పర్సన్ ఎంత స్ట్రాంగ్‌గా వేర్లతో పాతుకుపోయారో ఇక్కడ చూడండి. కంటిన్యూయస్‌లీ థర్డ్ పర్సన్ వారి యొక్క బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్టే కావచ్చు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా పునాది కూకటి వేళ్ళతో పాతుకుపోయారు. మీ 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 ఇద్దరి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తూ మీ పర్సన్‌ని ఈ థర్డ్ పర్సన్ లాగేసుకోవడానికి అని చెప్పేసి. 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ప్రభావం ఎంత బలంగా ఉందనేది చూపిస్తుంది. ఎంత బలంగా ఉందనేది చూపిస్తున్నారు ఇక్కడ. మీ ఇద్దరి మధ్య బంధాల్లో బయటకు వచ్చిన ఈ థర్డ్ పార్టీ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపించేస్తుంది. థర్డ్ పార్టీ ఉన్నారు. దానికి మీ ఇద్దరి మధ్యలో ఎంత బలంగా పాతుకుపోయారు. అలాగే ఆ థర్డ్ పార్టీ చేసిన బ్లాక్ మ్యాజిక్ కాబట్టి మీ దగ్గర నుంచి ఆల్ ఓవర్‌గా మిమ్మల్ని మర్చిపోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అన్నీ తెలిసినట్టే అనిపిస్తాయి. ఏమీ తెలీదు మీ పర్సన్‌కి. దీంట్లో ఉన్న ఎఫెక్ట్ అది. అనుమానము, మౌనము, ఊహలు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఏమీ చేయలేరు. మౌనం, ఎస్పెషల్లీ మౌనం పాటించేసేలాగా ఈ పర్సన్ చేసేసారు మీ పర్సన్‌ని. మొత్తాన్ని. ఎట్లా అంటే ఆ విధంగా చేసేస్తారు. వాళ్ళ యొక్క బ్యాడ్ ఎనర్జీతో కట్టేసి. ఈ పర్సన్‌కి డౌట్స్ ఉన్నాయి. అనుమానాలున్నాయి. ఊహలున్నాయి. ఆ వేటిల్ని వ్యక్తపరిచే పొజిషన్‌లో ఉండనట్టు కట్టేస్తారు ఇక్కడ. అవే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉన్నారు ఖచ్చితంగా. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ ఏమీ చెయ్యలేని చేతకానితనం కనిపిస్తుంది. మీ పర్సన్ పెట్టడమే, మీ పర్సన్ నుంచి లాక్కొని పిప్పి చేయడమే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ. మొత్తం మీ పర్సన్ పెట్టడం, వాళ్ళు తీసుకోవడం. మీ పర్సన్ పెట్టేలాగా ఆ థర్డ్ పార్టీ బలవంతంగా మీ పర్సన్‌ని కట్టుకోవడం. తన చుట్టూ కట్టుకునేటట్టు అలా ఉండాలంటే ఏం చేయాలో దానికి కావాల్సిన పనులన్నీ చేయడం. ఇవే కనిపిస్తున్నాయి నాకు ఎనర్జీస్ అంతా. ఎంత బ్యాడ్ ఎనర్జీ ఉందంటే ఇప్పుడు నేను ఈ రీడింగ్ అయినాక ఖచ్చితంగా నేను చేయాల్సిన ప్రక్రియ నేను చేసుకోవాలమ్మా. లేకపోతే ఇంత బ్యాడ్ డెవిలిష్ సైకోయిస్టిక్ గురించి మాట్లాడుకోవడం కూడా, చెప్పడం కూడా ఇది నాకు ఒక పెద్ద కర్మ అయిపోతుంది. అసలు చచ్చా స్ట్రెంత్ చూడండి ఇక్కడ మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇంత ఘోరాతి సిచ్యువేషన్ మీ పర్సన్ తరపున ఈ థర్డ్ పార్టీ మీకు ఇంత పెయిన్ ఇచ్చినా కూడా మీరు విరిగిపోలేదు. మీరు విరిగిపోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఈ థర్డ్ పార్టీ చేసేసారు. మిమ్మల్ని ఏ విధంగా కూడా నిలబెట్టకూడదు. ఆ పర్సన్ మీ పర్సన్ లేకపోయినా కూడా మీరు నిలబడకూడదు ఇక్కడ. మీరు భూమిలోకి అధఃపాతాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది ఈ థర్డ్ పార్టీ యొక్క సంకల్పం, రాక్షస సంకల్పం. కానీ ఏమైంది? అయినా కూడా ఎంత చేసినా మీరు విరగలేదు. ఎందుకు విరగలేదు మీరు? బికాస్ మీరు భగవంతుని బిడ్డ. మీకు భగవంతుని సంరక్షణ ఉంది. భగవంతుని మీ ప్రొటెక్షన్ మధ్యలో ఉన్నారు మీరు. ఈ షీల్డ్ ఏదైతే ఉందో చుట్టూరా దాన్ని ఎవ్వరు ఏం చేసినా విరగ్గొట్టలేరు. అంటే మీరు మీ బాధతో కూడా నిలబడి ఉన్నారు. ఎలా నిలబడి ఉన్నారు? భగవంతుడు ఉన్నారు. భగవంతుని రక్షణ నాకుంది. నన్నెవరు పడేయలేరు అన్న ఒక బలమైన సంకల్పంతో మీరు నిలబడ్డారు. లేదంటే ఇది ఉంది చూడు, ఇక్కడ ఇంత భయంకరమైన పర్సన్ వీరు చేసిన దానికి మీరు ఎప్పుడో కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంచి పని చేశారు మీరు. ఇంత స్ట్రాంగ్‌గా భగవంతుడిని నమ్మి. భగవంతుడికి మించిన బలం ఇంకేది లేదు. భగవంతునికి మించిన శక్తి ఇంకేది లేదు. 4 ఆఫ్ కప్స్ చూడండి. ఇక్కడ
మిమ్మల్ని మిస్ అయిన వాల్యూ కనిపిస్తుంది నాకిక్కడ. మనం అంటాం చూడండి, అది ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలీదు. దూరం వెళ్ళిపోయిన తర్వాతే దాని ఆలోచనలు మొదలైతే మిస్ అవ్వడం జరుగుతుందని ప్రతి విషయంలోనూ అనుకుంటాం. అదే తెలుస్తుంది నాకిక్కడ. మిమ్మల్ని మిస్సింగ్ అనొచ్చు. ఎవరు? మీ పర్సన్. మీ పర్సన్. బ్యాడ్‌లీ. కొంచెంగా కాదు, చాలా బ్యాడ్‌లీ. చాలా బ్యాడ్‌గా. ఒక పోకొచ్చి పోయి ఈ జైల్‌లో చిక్కుకుపోయానేంటి నేను? ఇంత ఘోరంగా ఎలా అయిపోయిందేంటి జీవితం? స్వేచ్ఛగా తిరిగే నేను ఇలాంటి జైల్‌లో, ఇది జైలు అనుకోలేదు. ఒక స్వేచ్ఛాయుత నాకున్న స్వేచ్ఛకు మించిన స్వేచ్ఛ అనుకున్నాను. అనుకుని ఆ ఊపి బయటికి ఫ్లెక్సీ కనిపించినట్టు బయటికి ఒక మాస్కేసి చూపిచ్చి నన్ను మోసం చేసి నన్ను ఊబిలోకి లాగితే తీరా చూస్తే ఇది జైలని తెలిసింది. అసలు వాల్యూ ఇప్పుడు నాకు నీ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఉపయోగం ఏంటి? చెంప పగలగొట్టండి మీ పర్సన్‌కి. జాగ్రత్తగా అడుగు వేయాలి కదా! ఏది డెవిలు, ఏది దేవత అని చూసుకోవాలి కదా! చూసుకోకుండా మనకి జ్ఞానం ఇచ్చారు కదా భగవంతుడు. ఆ జ్ఞానానికి పదును పెట్టాలి కదా! ఒకటికి 4 సార్లు ఎస్పెషల్లీ ఇటువంటి డెవిల్ ఎంట్రీస్ జరిగినప్పుడు అది గుర్తించడానికే కదా మనకి జ్ఞానం ఇచ్చింది. నార్మల్ అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించకపోయినా మనకు పెద్ద నష్టమేమీ జరగదు. ఇటువంటప్పుడు ఉపయోగించకపోతే జీవితాలే స్పాయిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ విధంగానే చేసుకున్నారు మీ పర్సన్. ఒక పక్కన తను చేసుకొని మీకిచ్చారు పెయిన్. తను అనుభవిస్తుంది కాక మిమ్మల్ని అనుభవించేలాగా చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తనకొచ్చేది ఇంతే పెయిన్. దానికి 100 రెట్లు పెయిన్ మీదిక్కడ. అది విషయం. ఎందుకంటే ఎవరు ఎక్కువగా ప్రేమించారు అంటే మీరే. మీరు ఎక్కువగా ప్రేమించారు కాబట్టి సఫర్ అయ్యేది కూడా మీరే అల్టిమేట్‌లీ. 5 ఆఫ్ వ్యాన్స్. బట్ వచ్చి ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని చెదరగొట్టేసింది ఎవరు అంటే ఈ థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ వచ్చి చెదరగొట్టేస్తుందని తెలిసినప్పుడు అలర్ట్ అవ్వాల్సింది ఎవరు? మీ పర్సన్. ఏం చేశారు మీ పర్సన్? అట్రాక్షన్. లేదు, నేను అనుభవిస్తున్న జీవితం అంటే నేను అనుభవిస్తున్న జీవితం మీరు. మీకు మీ పర్సన్‌కి ఉన్న ఈ జీవితం కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పర్సన్‌తో ఏదో మంచి ఇదిగా ఉంది కదా అనేసి మీతోనేమో లేదు నేను జస్ట్ ఫ్రెండ్‌గా చూస్తున్నాను. అంతకు మించి ఏం లేదు అది ఇది అని చెప్పి తన గొయ్యి తనే తీసుకున్న సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. 5 ఆఫ్ వ్యాన్స్. లోపల పోరాటము. ఇక్కడ ఎవరైనా సరే గెలవడం కాదు. తన నిర్ణయం సరైనదా కాదా అనే అంతర్గత సంఘర్షణ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్‌కి. ఎంతసేపు జుట్టు పీక్కుంటే ఏం లాభం? ఊడింది మొత్తం తీసుకెళ్ళి ఆ థర్డ్ పార్టీ చేతిలోకి పెట్టేసినాక ఇంకేమి ఉందక్కడ? ఇంకెంతసేపు ఇలాగా ఫీల్ అవుతూ లోపల కుమిలిపోయి ఎవరికి ఉపయోగం లేదు కదా ఇంకా. ఇంత గట్టిగా మాట్లాడితే ఈ విధంగా పోరాటం చేసి మైండ్ కూడా బ్లాస్ట్ అయిపోద్ది బాంబులాగా. 5 ఆఫ్ స్పాట్స్. సారీ 9 ఆఫ్ స్పాట్స్. అలా ఉంది. నా బ్రెయిన్ కూడా ఇట్లా చేసేసారు. 9 ఆఫ్ స్పాట్స్. ఇదేంటంటే మీ పర్సను నిశ్శబ్దం అయిపోయారు కదా! ఇక్కడ మనకి ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా! కొన్ని రకాలైన చేయకూడని పనులు ఈ థర్డ్ పార్టీ చేశారు కదా! ఆ ఇంపాక్ట్ వల్ల మీ పర్సన్ మౌనం వహించే స్టేజ్‌కి వెళ్ళిపోయారు చూడండి. అది ఇక్కడ కనిపిస్తుంది. మౌనంగా భారాన్ని మోస్తున్నారు మీ పర్సన్. బయటికి ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఎన్నో రకాల ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. ఆ ప్రశ్నలు ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఏంటి? ఒక్కసారిగా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? సడన్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ఇటువంటి ఘోరమైన సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూనే. వీటిని ముందుగానే మనం ఐడెంటిఫై చేసి మన హెల్త్‌కి కావాల్సిన కేర్ తీసుకోవాలి. భగవంతుడు మనకి 100కి 1000%
ఛాన్సెస్ ఇస్తారనమాట. 100కి 100% ఛాన్స్ కాదు, 1000% ఛాన్స్ ఇస్తారు. మనం ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ముందుగా రియలైజ్ అయ్యి మన వాల్యూ తెలుసుకొని మనం ఫోకస్ చేయాలి. అంతా నేను సరి చేస్తాను, నువ్వు ఒక్కసారి ప్రయత్నించు, నువ్వు ఒక్క అడుగు ముందుకు వస్తే నేను నిన్ను లాగి మళ్ళీ తిరిగి నీ జీవితాన్ని నీకు చేతిలోకి ఇస్తాను. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా, నువ్వు మారు, నీ జీవితం వైపు చూడు, నువ్వు బాధలో ఉంటే నీ జీవితం పోతుంది, వేస్ట్ అయిపోతుందని చెబుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు ఛాన్సెస్ ఇస్తూనే ఉంటారు. లేదు, నేను ఇలా బాధపడి సఫర్ అవుతూనే చేసుకొని నా నా బాడీని మొత్తం స్పాయిల్ చేసుకొని బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఒక మెడిసిన్‌కి క్యూర్ అయ్యే స్టేజ్ మొత్తం దాటిపోయేలా చేసుకుంటాను అంటే భగవంతుడు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? జడ్జ్‌మెంట్. ఇక్కడి నుంచే మార్పు. ఇప్పుడు నిజంగా నేనేం చేశాను అనే అవగాహన మొదలవుతుంది జడ్జ్‌మెంట్ కార్డ్ ద్వారా మనకి మీ పర్సన్‌లో. ఏం చేశాను అసలు ఇప్పటి వరకు? సో, అది చేసిన దానికి మిస్టేక్స్‌ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? అది ఇక్కడ కనిపిస్తుంది నాకు త్రూ జడ్జ్‌మెంట్ కార్డ్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇప్పుడు భావోద్వేగం కంటే, ఎమోషనల్ కంటే స్పష్టత వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు నచ్చారు కాబట్టి కాదు. ఏది నిజమో అది భగవంతుడు చూపిస్తున్నారు కాబట్టి. దానివల్ల ఎమోషనల్ కంటే స్పష్టత ఎక్కువ వస్తుంది. అంతేగాని మీ పర్సన్ గట్టిగా కళ్ళు తెరిసేసుకొని రియాలిటీని తనంతట తను రియలైజ్ అయిపోవడం వల్ల కాదు. మీరు ఇప్పటికిప్పుడు మీ మీద అమాంతము మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఫుల్ ఆఫ్ నచ్చడం వల్ల పూర్తిగా మీ మీద నమ్మకం వచ్చి మీరు చెప్పింది అలా కాదు. భగవంతుడు చూపిస్తున్నారు ఇక్కడ ఎవరు ఏంటి అని చెప్పేసి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి. ఈ మాత్రం సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకపోతే మీ విలువ జీవితంలో తెలుస్తుంది అనుకుంటున్నారా? చేతిలో బంగారం ఉంది. ఈ చేతిలో బంగారం ఉందని దగ్గర ఉన్నప్పుడు అంతసేపు తెలియలా. అది వెళ్ళిపోయినాక ఇది బంగారం నా చేతిలో ఉన్నది, ఎంతకాలం నేను ఇది బంగారం అని తెలియక చుట్టూ ఉన్న ఈ పిచ్చి వస్తువులు మొత్తం చూస్తూ ఉన్నాను అని చెప్పి మొత్తం ఈ బంగారం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాక అప్పుడు నెత్తినోరు బాదుకునే ఉపయోగం. అలా ఉందన్నమాట. ఇక అలానే ఉంది. మీ పర్సన్ చేసిన పని అది. ఏం ఉపయోగం లేదు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ మనకి. ఇది ఏంటంటే నిజం నుంచి తప్పించుకోలేని దశం ఇది. స్పష్టమైన ఆలోచన మీ పర్సన్‌లో ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ నిజం నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేరు. తప్పించుకోకుండా యూనివర్స్ చేస్తున్నారు ఇక్కడ. యూనివర్స్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ స్పాట్స్. ఇక్కడ వేగంగా మారే ఎనర్జీ కనిపిస్తుంది స్పష్టంగా నాకు. అకస్మాత్తుగా మాట్లాడడము, నిజం చెప్పడము, ఒక నిర్ణయం తీసుకోవడము మీ విషయంలో మీ గురించే చెప్తున్నా. మీతోనే అకస్మాత్తుగా మాట్లాడడం. రీడింగ్‌లో కనిపిస్తుంది మీ కన్నీరు అనేది వృధా కాలేదు. మీరిచ్చిన ప్రేమ ఏదైతే ఉందో దాని విలువ అయితే తగ్గలేదమ్మా. అది వృధా అయితే కాలేదు. మీ పర్సన్ జరిగిన దాన్ని అర్థం చేసుకునే దశలోకి వస్తున్నారు. మీకు ఇవ్వాల్సిన పెయిన్ అంతా ఇచ్చాక. కానీ ఈ మీ లైఫ్‌లో నిజమైన గెలుపు ఎవరో ఓడిపోవడం కాదు ఇక్కడ. అది మీరు రియలైజ్ అవ్వాలి. ఇక్కడ అసలు నిజమైన గెలుపు ఏంటంటే మీరు మీ ప్రశాంతతను తిరిగి కనుగొనడం కదా ఇక్కడ మనకు అల్టిమేట్ గెలుపు. ఎందుకంటే కొన్నిసార్లు ఖచ్చితంగా మనకి రావాల్సిన సమాధానం బయట నుంచి కాదు, మనలో మళ్ళీ వెలుగు రావడం అన్నమాట. అదే అతిపెద్ద సమాధానం. ఇక్కడ మీలో కంప్లీట్ ఆ వెలుగుని తీసేసి చీకటిని పెట్టేసి వెళ్ళిపోయారు మీ పర్సన్. అదే జరిగింది మీకు. యాక్చువల్లీ ఎట్లా అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఎవ్వరు విడదీయలేనంత క్లోజ్‌నెస్‌గా ఉండేవారు. చూసి నలుగురు ఈర్ష్యపడేంత ప్రేమ, అండర్‌స్టాండింగ్, కేరింగ్ ఉండేది. అలాంటి టైంలో మీ పర్సన్ లైఫ్‌లోకి థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారు. ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని రోజుకి ఇంత మీ పర్సన్‌కి తెలియకుండానే మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేసేటట్టు ప్లాన్స్ పకడ్బందీగా చేశారు. అది మీకు అర్థమై మీరు అడిగితే మీరు ప్రతిదీ ఓపెన్‌గా మాట్లాడేసుకుంటారు. మీరు అడిగితే చాలా సింపుల్‌గా అదే ట్రై చేస్తుంది, వాడే ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పడము.
మీరు కూడా సో, మీకు మీ పర్సన్‌కి ఉన్న అండర్‌స్టాండింగ్‌కి లైట్ తీసుకున్నారు. మన పర్సన్ మనం ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లరు. అలాంటియి ఏం పట్టించుకోరు అని చెప్పేసి. కానీ తర్వాత తెలిసిందేంటంటే మీకు, మీ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారు. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం గదా! 2 చేతులు కలిస్తేనే గదా చప్పట్లు సౌండొచ్చేది. సో, ఆ విధంగా ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి అది ఛాన్స్ ఎక్కువ అవ్వడానికి ఇచ్చిన లూజ్ మాత్రం మీ పర్సనే ఇచ్చారు అనేది మీ పర్సన్ చెప్పలేదిక్కడ మీకు. అస్సలు చెప్పలేదు. ఓ పక్కన మిమ్మల్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అసల థర్డ్ పార్టీ అనేది ఉన్నది అనేది మీకు తెలియకుండా మెయింటైన్ చేసుకొచ్చారు. కానీ మీ పర్సన్‌లో బిహేవియర్‌లో మీరు అబ్జర్వ్ చేశారు. ఏంటి ఇట్లా ఉంటున్నారు? నా పర్సన్ ఇట్లా ఉండరు గదా! నేను లేకపోతే నాతో మెసేజ్ చేయకపోతే ఒక్క నిమిషం గూడా ఉండలేరు. ఒక్క గంట కూడా ఉండలేని పర్సన్ ఇప్పుడు రోజులు నాతో మాట్లాడట్లేదు. అడుగుతుంటే ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. మాట్లాడితే గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రీజన్ చెప్పి దూరంగా ఎళ్ళిపోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఎళ్ళిపోయి కూడా హ్యాపీగానే ఉంటున్న విధానం తెలుస్తుంది. తను సాడ్‌గా ఉంటే మీకు తెలిసిపోతుంది. బికాజ్ సోల్ కనెక్షన్ కాబట్టి ఇది. ఇక్కడ సాడ్ ఎనర్జీ ఏం కనిపించట్లేదు. అది కూడా మీకు అర్థమైంది. సో, అలాంటి టైంలో భగవంతుడి బ్లెస్సింగ్స్ ద్వారా మీకు భగవంతుడే ప్రూఫ్స్ చూపించేటట్టు అయిపోయింది. ఏదో విధంగా మీకు ప్రూఫ్స్ అనేవి దొరికినాయి. ఆ థర్డ్ పార్టీ కాదు, మీ పర్సన్ కూడా ఆ థర్డ్ పార్టీతో క్లోజ్ అవుతున్నారు అనేది మీకు కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత మీరడిగితే అది సర్ది చెప్పేసినట్టు ఇంకా మాట్లాడకుండా అక్కడొక టాపిక్ స్కిప్ చేయడం జరిగింది. స్కిప్ చేసేసి అటు ఇటు పక్కతో మరల్చేశారు. తర్వాత మీకు అంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా! మీరు తగ్గించుకోలేక మీ పర్సన్‌కి మాట్లాడడం తగ్గించారు. సో, ఆ మాట్లాడడం తగ్గించిన గ్యాప్‌లో ఈ థర్డ్ పార్టీకి ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయి వాళ్ళిద్దరూ కమిట్ అయిపోయి లైఫ్ సెటిల్ చేసేసుకుందామని సెటిల్ కూడా చేసేసుకున్నారు. ఇక్కడ జరిగింది నాకదే కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య. మీకు మీ పర్సన్‌కి. సో, అది మీ పర్సన్ అలా చేస్తారేమో అన్న అనుమానంతోనే అలా దగ్గర ఉండడం ఇంక ఎందుకు అని చెప్పి మీరు దగ్గరుండి ఇవన్నీ చూడాలా అని చెప్పి మీరు దూరం వెళ్ళిపోయారు. అదే విధంగా మీ పర్సన్ చేసేసారు. ఇంకోటేంటంటే మీ పర్సను ఫైనాన్షియల్‌గా కూడా థర్డ్ పార్టీని ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కూడా కొంచెం చూజ్ చేసుకున్నారనేది నాకిక్కడ కనిపిస్తుందమ్మా. ఓకే. ఫైనాన్షియల్ ప్రయారిటీ కూడా ఆ థర్డ్ పార్టీ ఆ అడ్వాంటేజ్‌ని కూడా చూపించారు. సో, దానికి కూడా అట్రాక్ట్ అయ్యి అన్ని రకాలుగాను అట్రాక్షన్ చూపించారు ఆ థర్డ్ పార్టీ. సో, దానికి బెండ్ అయిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న మీ ప్యూర్ లవ్‌ని కట్ చేసుకొని ఆ థర్డ్ పార్టీతో కమిట్ అయిపోయి ఏకంగా మ్యారేజ్‌కే ఎళ్ళిపోయారు. అవునా? ఇదే జరిగింది. నాకు యెస్ ఆర్ నో క్లియర్‌లీ చెప్పండి. బికాజ్ నాకు త్రూ విజువలైజేషన్ యూనివర్స్ క్లియర్‌లీ స్పష్టంగా చూపిస్తున్నారు నాకిప్పుడు ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు. మొత్తం చూపించేస్తున్నారిక్కడ. తెర మీద సినిమా ఎట్లా వెళ్తుందో అలా కనిపిస్తుంది నాకిక్కడ. జరిగింది. నాకు చెప్పండి కామెంట్స్‌లో. ఇదేనా జరిగింది మీకు? సో, ఈ పర్టిక్యులర్ టైంలో మధ్యలో పోనీ ఎళ్ళిపోయారు థర్డ్ పార్టీ దగ్గరికెళ్ళిపోయారంటే వెళ్ళలేదు. మధ్యలో ఒక రాయేస్తున్నారు. మీరు వారి గుప్పెట్లోనే ఇంకా ఉన్నారా లేదా? మీరు సఫర్ అవుతున్నారా లేదా? అని టెస్టులు చేయడానికి రాయేశారు. సమ్‌టైమ్స్ మీరు ఓపెన్ అయిపోయారు. పెయిన్‌గా ఉంది అని చెప్పేసి. సమ్‌టైమ్స్ మీరు కొంచెము అడగడము, గట్టిగా ఉండడము, స్ట్రాంగ్‌గా ఉండడము, కట్ చేయడము, మీరే అవాయిడ్ చేయడం కూడా జరిగింది. అవి కూడా జరిగినాయి. ఎటొచ్చి మీ పర్సనే మీరు దూరం వెళ్ళిపోయినా కూడా మీ పర్సనే మీ దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది. ఈవెన్ ఈ థర్డ్ పార్టీతో ఫిక్స్ అయ్యి కూడా మీ మీ దగ్గరికి మళ్ళీ ఈ ఈ ఈ వర్స్ట్ ఫెలో మీ పర్సన్ అయిన వర్స్ట్ ఫెలో మళ్ళీ మీ దగ్గరికి రావడం. ఎవరో ఒకరితో కమిట్ అయ్యి మూసుకొని ఉండాలి కదా! మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. అందుకని నేను చెప్పాను ఇందాక ఖచ్చితంగా మీ పర్సన్‌ని చెంప పగలగొట్టాలి అని చెప్పేసి. మీ పర్సన్‌కి ఉందా ముందు సర్టెన్ కమిట్మెంట్? అసలు ప్యూర్ లవ్ అంటే ఏంటో తెలుసా? అట్రాక్షన్స్ వస్తే వెళ్ళిపోతారా? మనీ ఉన్నది అని తెలిస్తే వెళ్ళిపోతారా? మీకంటే ప్యూర్ లవ్వా? నిన్న కాక మొన్న వచ్చింది? సో, అటువంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా మీరు అడిగితే నాకు నువ్వంటేనే ఇష్టము అని చెప్పడం జరిగింది. ఇంకా గట్టిగా అడిగితే ఆ టాపిక్‌ని స్కిప్ చేసేవారు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు మీరు బయటవారు. టైమ్ పాస్ మీరు. మిమ్మల్ని ఒక టైమ్ పాస్ ఎనర్జీస్ బయట ప్లేయర్ ఎనర్జీస్ ఉంటాయి చూడండి. ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది. సింప్లీ మీకు అర్థమైంది. ఆ వర్డ్ మీ పర్సన్ యూజ్ చేయకుండా ఏం చెప్తున్నారంటే అలా ట్రీట్ చేస్తున్నాను అని చెప్తే మీరు మళ్ళీ దూరమైపోతారు అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేయకుండా క్లియర్‌లీ నాకు నువ్వంటేనే ఇష్టము అని చెప్తారు. మరి తనెందుకు తనతో ఉంటున్నావు అంటే దానికి సమాధానం చెప్పరు. ఆ టాపిక్‌ని కట్ చేసేసేయి. అస్సలు మాట్లాడకూడదు. మీరేమీ అడగకూడదు.
తను చెప్పింది వినాలి. తను వస్తే తను ఏం చెప్తే అది చేయాలి. తన మాటలన్నప్పుడు మాట్లాడాలి. తను హ్యాపీ చేసి తన్ని వెళ్ళిపోతే వదిలేసేయాలి. తన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇదే. ఓహ్ మై గాడ్! చాలా హారబుల్‌గా ఉందమ్మా. ఈ థర్డ్ పర్సన్ అయితే ఇది ఇంకో టైపు. మొత్తం కట్టేశారు మీ పర్సన్‌ని పట్టుకొని. ఇంక తన పిడికిల్లోనే ఉంచేశారు. అస్సలు మొత్తం వదిలే ప్రసక్తే లేదు. లైఫ్ లాంగ్‌కి. బాబోయ్! చాలా హారబుల్‌గా ఉందమ్మా పరిస్థితి. ఇప్పుడు మీరు కఠినమైపోయారు. ఇలాంటి పర్సన్ నాకు అవసరమా? నన్ను ఒక ఆప్షన్‌గా ట్రీట్ చేసే పర్సన్ నాకు అవసరమా అని చెప్పి, ఒక పక్కన మీకు చేసిన అన్యాయానికి వచ్చే బాధ మీకు జీవితాంతం మిమ్మల్ని ఒక చెదపురుగులు తినేస్తున్నట్టు లోపల మిమ్మల్ని తినేస్తుంది. ఇంకో పక్క మీ పర్సన్ ఆ పర్సన్‌తో తిరగడము, ఆ పర్సన్‌తో ఉండడం ఇదంతా మీరు చూడలేకపోతున్నారు. అదొక కోత. గుండెల్లో గుచ్చిన గుణపాల్లాగా గుచ్చుతున్నాయి. ఇంకో పక్క జీవితం బతకాలి, చావలేక బతకాలి. ఇవన్నీ జరుగుతున్నాయి మీకు. ఇంకో పక్క పోనీ ఎళ్ళిపోయిన పర్సన్ ఎళ్ళిపోయినట్టు ఉంటున్నారా అంటే మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ రాళ్ళేస్తున్నారు మీ పర్సన్. ఇంత స్పష్టంగా చూపిస్తుంటే ఇంకేం తెలియాలమ్మా మీ పర్సన్ గురించి? ఇలాంటి పర్సన్‌ని ఏం చేస్తారు మీరు? స్టిల్ ఇప్పటికి కూడా మీరేంటో తెలుసా? ఈ థర్డ్ పర్సన్‌ని వదిలేసి మారి నా దగ్గరికి వస్తే చాలు అని చూస్తున్నారు చాలామంది. చాలామంది. నాకదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సీరియస్‌లీ అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదమ్మా. ఏం మాట్లాడాలో అస్సలు తెలియట్లేదు. ఇంత హారబుల్ మీకే అర్థమైపోతుంది. ఇక్కడ యూనివర్స్ త్రూ నాకింత స్పష్టంగా చూపిస్తుంటే ఇంకేం కావాలి? మీకు తెలిసిపోవాలి మీ పర్సన్‌ని ఇటువంటి వాడో మీ కళ్ళతో చూసుకొని మీ ప్రేమ యొక్క విధానానికి మీరు తనని జడ్జ్ చేయలేకపోయి ఆ పెయిన్‌ని దాచుకుంటూ వచ్చారు. ఇక్కడ వేరే వాళ్ళ ప్లేస్‌లో మీకు జరిగిన విషయాన్ని ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి అని నా ద్వారా మీకు చెప్పించారు యూనివర్స్. ఒకసారి చూడండి. ఏం జరిగిందో చూడండి. ఎలాంటి పర్సనో మీ పర్సన్ చూడండి. అసలు మనిషి లక్షణం అనేది ఉందా మీ పర్సన్‌లో? నిన్న కాక మొన్నొచ్చిన పర్సన్ తనదైపోయిందా? తన సొంతమైపోయిందా? ఎప్పటినుంచో ఉన్న మీరు పరాయి వాళ్ళైపోయారా? దట్ టూ ఒక ప్లేయర్ ఎనర్జీ లాగా యూజ్ చేసుకోవడానికి వస్తున్నారు మీ దగ్గరికి. అది ఎంత పాపం? ఎంత పాపం చెప్పండి? ఎంత పాపం? అదే నాకిక్కడ స్పష్టంగా ఈరోజు యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఇంకొక కోణం కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అది అది మీ పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్‌కి మీకు జరిగిన సిట్యుయేషన్ గురించి నేను చెప్పాను. అది ఎగ్జాక్ట్‌లీ ట్రూ. దాని కోసమే కదా! ఇంత సఫర్ అవుతుంది మీరు. ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న విషయము మీ అందరికీ కఠినంగా మీరు వినడానికి చాలా కఠినంగా ఉండొచ్చు. అనిపించొచ్చు ఖచ్చితంగా. కానీ అదే నిజం కదా! అది మీకు కూడా తెలుసు. ఇదే నిజం అని చెప్పి. ఒక బంధము మారిపోయినప్పుడు మనం మొదట అడిగే ప్రశ్న ఎవరి వల్ల ఇలా జరిగింది అసలు అని చెప్పేసి. కానీ చాలా సార్లు ఏంటంటే అసలు ప్రశ్న అది కాదు. అది కాదు. అసలు ప్రశ్న ఎప్పుడు మనం ఒకరిని ఒకరు వినడం ఆపేసాం. మనం ఒకళ్ళ మాట ఒకరు వినడం ఆపేసాం అని చెప్పేసి. ఎందుకంటే బంధాలు ఎక్కువగా ఒక పెద్ద సంఘటన వల్ల విరగవమ్మా. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేస్తారు చూడండి. ఆ పట్టించుకోకపోవడం వల్ల మారిపోతూ ఉంటాయి. ఇదివరకు తిన ఎనర్జీస్ తన దగ్గర, తన ఎనర్జీస్ తిన దగ్గర తప్పితే ఇంకెక్కడ మార్పు ఉండేది కాదు. తిన మైండు మీ పర్సన్ మైండ్ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకి ఎళ్ళే ప్రసక్తి ఉండేది కాదు. ఇప్పుడు మీకొస్తున్న ప్రశ్న ఎప్పుడు మనిద్దరం ఒకరికొకరు మన మన మైండ్స్ మారిపోయాయి. అంటే మీరు మారలా, మీ పర్సన్ మైండ్ మారింది అంటే ఈ థర్డ్ పర్సన్‌కి ఆల్రెడీ మీ పర్సన్ మీద కన్ను ఉండి, ఆ ప్రయోగం చేసి ఆ విధంగా మైండ్ చేంజ్ అయ్యేటట్టు చేశారిక్కడ. వీటన్నిటికి సెకండరీ మనకేంటంటే ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా యూనివర్స్ త్రూ మనకిక్కడ రెమెడీస్ అనేవి ఉంటాయి. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇక్కడ నేను మీకు జరిగిన విషయం గురించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అంతే మన దగ్గర కూడా ఇక్కడ. ఇది యూనివర్స్ త్రూ వచ్చే సొల్యూషన్.
ఇక్కడ ఒకరి బాధ ఇంకొకరికి చాలా చిన్నగా కనిపిస్తుందమ్మా. కానీ అది అనుభవించే వాళ్ళకి ఎంత ఘోరమైన బాధ అనేది తెలుస్తుంది. మీ బాధ నాకిక్కడ డైరెక్ట్‌లీ చూపించేసరికి అర్థమవుతుంది. క్లియర్ తెలిసిపోతుంది నాకిక్కడ. అది ఇంక చెప్పలేమనమాట. ఆ బాధకి ఏ బాధ సరిపోదు. అడగాల్సిన చోట మౌనం రావడము, చెప్పాల్సిన చోట దూరం పెట్టడము, మీ ఇద్దరి మధ్య. అక్కడే బయట ప్రభావాలకు చోటు దొరికింది థర్డ్ పార్టీకి. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ బలహీన పడిపోయింది. ఆల్రెడీ బలహీన పడిపోయింది. ఈ థర్డ్ పార్టీ చాలా బలంగా మనకి ఇక్కడ దూసుకొని వచ్చేసి బలంగా పునాదులతో సహా కూకటి వేలతో ప్లేస్‌ని పెట్టేసుకొని పూర్తిగా ఎవ్వరు ఎంత బలంగా కదిపినా కదలనంత దారుణంగా ప్లేస్ ఆక్యుపై చేసేసింది మీ పర్సన్‌ని పక్కన పెట్టుకొని. అంత స్ట్రాంగ్‌గా. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఒక కొత్త నిజాన్ని ఎదుర్కొంటున్నట్టు కూడా నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీతో చాలా ఎక్సైట్మెంట్‌గా, అట్రాక్షన్‌గా మనీకి అంటే కావచ్చు, అట్రాక్షన్ ఫీలింగ్స్ దేనికన్నా కూడా చాలా అట్రాక్ట్ అయిపోయి వెళ్లారు కదా! ఈ కొత్తదనం అనేది ఎప్పుడు పీస్ కాదు. ఈ శ్రద్ధ చూపిస్తున్నట్టు యాక్ట్ చేసిన ఈ థర్డ్ పర్సన్‌ది ఎప్పుడు కూడా లవ్ కాదు అనేది కనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఈ కొత్త నిజం తెలుస్తుంది. అసలు అర్థం చేసుకున్నట్టు యాక్ట్ చేయడం అనేది అసలు అర్థం చేసుకోవడం కాదు అన్న పెద్ద నిజం కూడా మీ పర్సన్‌కి తెలుస్తుంది. కొన్ని విషయాలేంటంటే దూరం వెళ్ళిపోయిన తర్వాతే విలువ తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి కూడా అలాగే అయింది. సఫర్ అవ్వనివ్వండి అని చెప్తాను నేను. ఉదయం ఎప్పుడు కూడా ఉన్న వెలుతురు లాంటిదే అనిపిస్తుంది. ఎవ్రీడే ఉన్న ఉదయం లానే అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఆ ఉదయం ఉన్న వెలుతురు లేకపోతే ఆ వెలుతురు విలువ తెలుస్తుంది. అది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇక్కడ ఈ రీడింగ్‌లో కూడా అదే స్పష్టంగా చూపిస్తున్నారు. మీ విలువ మీ పర్సన్‌కి ఎలా అర్థమవుతుంది అనే దాని గురించి యూనివర్స్ చూపిస్తున్నారు ఇక్కడ. సఫర్ అవ్వనివ్వండమ్మా. మీకిచ్చిన పెయిన్‌తో పోలిస్తే అది ఎంత పాటి. ఎంత పాటి. మీ పర్సన్ ఇక్కడ ప్రశ్నించుకుంటున్నారు తనని తాను. నా జీవితంలో నేను వెతికింది ఈ ఎక్సైట్‌మెంటా? లేక ప్రశాంతత? ఈ ఈ ఈ పిచ్చి ఎక్సైట్‌మెంట్ గురించేనా నేను వెతుకుతూ, పరిగెత్తుతూ, ప్రాకులాడుతూ వచ్చింది అని చెప్పేసి. నేను ఎంచుకున్నది నాకు నిజంగా సరిపోతుందా? అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ప్రశ్నలు మీ పర్సన్‌లో వచ్చినవని చెప్పి నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నారు. ఈ క్వెషన్స్ వచ్చినవి కాబట్టి ఇప్పుడు ఈ మనిషిలో మార్పు మొదలైంది అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పగలం మనం. మార్పు అనేది జస్ట్ మొదలైంది కాబట్టి మొదలు అవ్వనివ్వండి. సఫర్ అవ్వనివ్వండి. బికాజ్ మార్పు మొదలైన టైంలోనే సఫరింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సఫర్ అవ్వాలి. ఇంకా ఎక్కువ అవ్వాలి. అప్పుడు మీకు పెయిన్ ఇవ్వరు ఇంకొకసారి. ఈ రీడింగ్ మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. మీరు ఏదైతే మీ పర్సన్‌కి ప్రేమ ఇచ్చారో, ఆ ప్రేమని మాత్రం మీరు ఎప్పుడు తగ్గించి చూడకండి. ఎప్పుడు కూడా. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే సంబంధం నిలవకపోవడం ప్రేమ నిజం కాదని నిరూపించదు కదా! అది దృష్టిలో పెట్టుకోండి. కొన్ని బంధాలనేవి కలిసి ఉండడానికి రావమ్మా. మనలో మనం ఎంత నిజంగా ప్రేమించగలమో చూపించడానికి వస్తాయి. ఇప్పుడు మీరు మీ చేతుల్లో ఉన్నది మీరు ఎదురు చూడటం కాదు. మీ జీవితాన్ని మీరు మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోవడం. ఎందుకంటే నిజమైన న్యాయం అంటే ఎవరైనా బాధపడడం కాదు ఇక్కడ. ఇక్కడ మీరు బాధపడడం కాదు నిజమైన న్యాయం. ఒకరోజు మనం మన బాధను దాటి ముందుకు నడవగలగడం అసలైన న్యాయం అంటే. ఆ రోజు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఓడిపోలేదు, మీరు మారిపోయారు అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. మన జీవితంలో ఏంటంటే కొన్ని సంఘటనలు, ఘోరమైన సంఘటనలు ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం వెంటనే సమాధానం కోసం వెతుకుతాం. ఎవరు కారణము? ఎప్పుడు మారిపోయింది? ఎందుకు ఇలా జరిగింది? కానీ కొన్ని కథలకు వెంటనే సమాధానం రాదు అని చెప్తున్నారు మనకి ఇక్కడ యూనివర్స్. ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం కావడానికి మనసు కాదు, సమయం సిద్ధంగా ఉండాలి.
ఈరోజు వచ్చిన ఈ కార్డ్స్‌లో కనిపిస్తుంది ఏంటంటే, ఒక బంధం ముగిసిందా లేదా అనే విషయం కంటే, ఈ బంధం తర్వాత ఇద్దరు మనుషులు ఎలా మారుతున్నారు అనేది ఇక్కడ నాకు యూనివర్స్ చూపిస్తున్నారు. కొన్ని సంబంధాలున్నప్పుడు మనం వాటిని సాధారణంగా తీసుకుంటాం. ఇక్కడ మీ పర్సన్ చేసిన పని అదే ఇక్కడ. రోజు మాట్లాడడము, అలవాటయిపోవడము, ఎప్పటికీ ఉంటారనుకోవడము. కానీ ఒకరోజు ఆ స్థలం ఖాళీగా కనిపించినప్పుడు అది మనిషి విలువనా లేక మనకు వచ్చిన ప్రశాంతత అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒక లోతైన అవగాహన కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు జీవితాన్ని మరో కోణంలో చూస్తున్నట్టు నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు సరైన వారు అన్నట్టే చూశారు. దాన్నే ఎవరు సరైన వారు అన్న దానికంటే ఎవరు నిజంగా నిలిచారు అన్నది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు. మీ పర్సన్‌తో ఎవరు నిజంగా నిలిచారు అనేది కనిపిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు మనం కోల్పోయింది ప్రేమ కాదమ్మా. మనం కోల్పోయింది ప్రేమ కాదు. మీ పర్సన్ కోల్పోయిందే ప్రేమ ఇక్కడ. ఆ విషయం ఆలస్యంగా అర్థమవుతుంది ఇక్కడ మీ పర్సన్‌కి. అర్థమవినా మనకనవసరం. ఇట్లా మల్టిపుల్ రిలేషన్స్, అట్రాక్షన్స్, ఫైనాన్షియల్‌గా అట్రాక్షన్ వచ్చిందని చెప్పి వేరే పర్సన్‌ని చూజ్ చేసుకునే పర్సన్స్ మనకి వద్దు. నేను చెప్తాను. ఇదైతే నా మాటగానే చెప్తున్నాను. ఇట్లా వేరే పర్సన్ వచ్చారు కదా అని అట్రాక్షన్‌గా వెళ్ళిపోయిన పర్సన్ మీకు వద్దంటే వద్దు. తను వచ్చినా మీకొద్దు. మీరు ఈ రోజు నుంచి తనని మర్చిపోవాలని నేను కోరుకుంటున్నాను. తనతో ఇంక వద్దసలు మీకు. ఎందుకంటే ఈ ఈ ఈ పాపులు మనకొద్దమ్మా. అంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకా లేదు, లేదు మేడం ఇంకా నాకు తెలుసు. సోల్ లెవెల్ జర్నీస్ నాకు తెలుసు. సో, లేదు మేడం నాకు ఇంకా వారే కావాలి. అది మీకు తెలిసిపోతుంది. అంటే ఇంక అది ఉంటాయమ్మా కొన్ని కొన్ని చేసుకోవాలి మనం. అవి చేసుకుంటే మనకున్న ఏవైతే ఇంకా స్పీడప్ అవుతాయి. అంతే. అది ఎవరికి వాళ్ళకి సెపరేట్‌లీ ఉంటుంది ఎనర్జీస్ బేస్డ్ మీద. ఇక్కడ నాకు కనిపిస్తున్న రాశులొచ్చేసరికి స్కార్పియో వృశ్చిక రాశి, లిబ్రా తులా రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, పాయిసెస్ మీన రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, ఏరిస్ మేషరాశి అండ్ జెమినీ మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి కూడా వచ్చారు. లిబ్రా తులారాశి చెప్పాను అండ్ స్కార్పియో వృశ్చిక రాశి చెప్పాను. సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పాను. టారస్ వృషభ రాశి, ఏరిస్ మేషరాశి. ఐ థింక్ అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా ఈ రీడింగ్లో. ఓకే, సో అది హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.